ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును. అవును, అంత్య దినములలో మనం బ్రతుకుతున్నాము కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సర్వజనుల మీద నా ఆత్మని కృమ్మరిస్తానంటున్నాడు. అవును, ఆత్మచేత నింపబడి, ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన సహాయాన్ని, ఆలోచనను తెలుసుకొని మనము అడుగులు వేసినప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారని వాక్యం సెలవిస్తుంది. మీ సొంత ఆలోచన ద్వారా మీరు ప్రయాణం చేస్తే మీరు నష్టాన్ని చూడొచ్చు, అపజయాన్ని చూడొచ్చు, కృంగిపోవచ్చు, అవిశ్వాసం కలగొచ్చు, పిరికితనం కలగొచ్చు. కానీ మేడగదిలో దేవుని ఆత్మచేత నింపబడ్డ తర్వాత అక్కడున్న ప్రజలు కానివ్వండి, దేవుని యొక్క అపోస్తులు, దేవుని బిడ్డలారా, బిగ్గరగా దేవుని కొరకు సువార్తని ప్రకటించి నిలబడ్డారంట. పిరికితనం పోయింది, అవిశ్వాసం పోయింది, కలవరం పోయింది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు కనుక వారు ధైర్యపరచబడ్డారు. ఇదిగో దేవుని కొరకు సాక్షులుగా నిలబడగలిగినారు. కాబట్టి ఈరోజు పిరికివాడిగా ఉన్నావేమో, లేదంటే అధైర్యపడుతున్నావా, కలవరంతో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నేను సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరిస్తానంటున్నాడు. మీలో కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే పరిశుద్ధాత్మని అందు ఇంకా ఆనందిస్తూ ఆయన స్వరాన్ని వినండి. ఒకవేళ మీలో పొందుకొని వారు ఉంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి అని అడగండి. ఆయన తన ఆత్మ చేత మిమ్మల్ని నింపి సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. అవునయ్యా, మేము అంత్య దినాల్లో ఉంటున్నాం. సర్వజనుల పైన నాయన నీ ఆత్మని కుమ్మరించి, అయ్యా నీ ఆత్మ చేత నడిపించి, అయ్యా వారిలోని పిరికితనం నుంచి, అధైర్యం నుండి విడిపించి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.